This The conference topic will is a now list be data recorded. structure. Okay, data structure list, tuple, set, dictionary, and string. Sir, what is data structure, sir? What is the requirement of the data structure? Basic important points దీంట్లో చాలా ఉన్నాయి. What is data structure? అసలు data structure అంటే ఏంటి? ఓకే, why it is required అని, ఎందుకు వాడుకోవాలి ఈ data structure? Data structure అంటే ఏంటంటే సింపుల్ డెఫినేషన్ అండి. The way of storing the data. The way of storing the data. For example, మీరు ఒక ఐటమ్ స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తాం జాగ్రత్త వినండి. స్టోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 kgs బరువు ఉన్నది ఏదన్నా ఒకటి మనం మోయాలి, లిఫ్ట్ చేయాలి. 10 kgs వెయిట్. ఎంత వెయిట్ ఇస్తున్నామని ఇప్పుడు నేను ఎంత వెయిట్ ఇస్తున్నాను ఇక్కడ నేను 10 kgs. 10 kgs వెయిట్ అంటే మీరు హ్యాపీగా మోస్తారు. నాగార్జున ఈ బరువు మోయి నాగార్జున అంటే ఏం చేస్తున్నావు సార్? 10 kgs బరువు మోస్తాం సార్ అన్నాడు. నాగార్జున 60 kgs బరువు మోయి అంటే ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తా అంటాడు. 600 kgs బరువు మోయమంటే ఏం చేస్తాను నాగార్జున? 600 kgs అంటే ఏమంటాడు చెప్పాలి. ఏమంటాడు? నో, నా వల్ల కాదు సార్ అంటాడు. నా వల్ల కాదు అని ఎక్కడికి పోతాడు? వదిలేడు. ఎక్కడికి వెళ్తాడు? 10 kgs తను యాక్సెప్ట్ చేశాడు, 60 kgs తను యాక్సెప్ట్ చేశాడు. ఎప్పుడైతే నేను 600 kgs వెయిట్ అన్నానో నా వల్ల కాదు సార్ అని తను ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఒక పెద్ద ఆటో పిలుస్తాడు. ఓకేనా? ఒక పెద్ద ఆటో పిలుస్తాడు. ఆ ఆటోలో 600 kgs వెళ్ళిపోతాయి. ఒకవేళ 6000 kgs చెప్పాను అనుకో, ఆటో వాడు ఏమంటాడు? ఇవన్నీ ఆటోలు అయితే ఆటో చితికిపోద్ది దెబ్బకి, ఆటో మొత్తం ఖరాబ్ అయి గొల్ల డౌన్ అయిపోద్ది. 600 kgs అన్నప్పుడు ఏం చేస్తాం నాగార్జున శ్రీకర్? వి గో ఫర్ ద లారీ. లేదు సార్, ఐ వాంట్ టు మూవ్ 1 lakh kgs. ఐ వాంట్ టు మూవ్ 1 lakh kgs. పర్సన్ మొయలేస్తామా 1000 kgs? మొయలేం. ఆటో మోస్తుందా? మొయ్యదు. లారీ మోస్తుందా? మొయ్యదు. మరి 1000 kgs మోయాలంటే ఏం చేయాలి? 1000 kgs ఇండియా వచ్చి పాకిస్తాన్ పంపించాలి. 1 lakh kgs ఇండియా టు చైనా పంపించాలి. 1 lakh kgs ఇండియా టు యుఎస్ పంపించాలి. అప్పుడు ఏం చేయాలి? గో ఫర్ ట్రైన్. గో ఫర్ ఏం చేయాలి ఇప్పుడు? ట్రైన్ అంటే గూడ్స్ అన్ని 1 lakh kgs అని బస్తాలు వెళ్ళిపోతా ఉంటాయి. అలా ట్రైన్ ఫెసిలిటీ లేదు. లేదంటే అప్పుడు ఏం చేయాలి? షిప్ యూజ్ చేయాలి. అంటేనా? అంటే ఏమవుతుంది? ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా, ద వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా. ఆర్గనైజింగ్ తక్కువ కేజీలు అయితే నువ్వు మోస్తావు, ఎక్కువ కేజీలు అయితే ఏం చేసావు ఇక్కడ అనేది వాడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఇప్పుడు, చిన్న ఐటమ్ ఒక 3 kgs స్టోర్ చేయాలి. ఏం చేస్తాం? చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం, స్టోర్ చేయాలి. స్టోరింగ్ 3 kgs ఐస్ క్రీమ్ స్టోర్ చేయాలి, 3 kgs స్వీట్ స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేస్తావు? చిన్న ఐస్ క్రీమ్ చిన్న ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తావు. ఒకవేళ 30 kgs స్టోర్ చేయాలి, అప్పుడు ఏం చేస్తావు? పెద్ద ఫ్రిడ్జ్ తెస్తావు, టూ డోర్స్ ఫ్రిడ్జ్ తెస్తావు. లేదు సార్, ఐ వాంట్ టు స్టోర్ 3000 kgs. 3000 kgs స్వీట్ స్టోర్ చేయాలి, 3000 kgs చింతపండు స్టోర్ చేయాలి, 3000 kgs అల్లం స్టోర్ చేయాలి, బెల్లం స్టోర్ చేయాలి. ఇలాంటివి ఉంటాయి కదా మన ఇళ్ళలో, అలాంటివి స్టోర్ చేయాలి. అప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తాం? ఐడియా లేదా? 3 kgs ఐస్ క్రీమ్ స్టోర్ చేయాలండి. ఎక్కడ స్టోర్ చేస్తారు? 3 kgs ఐస్ క్రీమ్, మీరు తినే ఐస్ క్రీమ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? ఫ్రిడ్జ్ లో. 30 kgs పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొస్తాం. 3000 kgs ఐస్ క్రీమ్ స్టోర్ చేయాలంటే ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోరేజ్ అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ప్రతి ఊళ్ళో ఊరు బయట కడతారు కోల్డ్ స్టోరేజ్ అని, పెద్ద కోల్డ్ స్టోరేజ్ కడతారు. రెడ్ చిల్లీ స్టోర్ చేయడం కానీ, కొన్ని ఐటమ్స్ స్టోర్ చేయడం కానీ. ఏం స్టోర్ చేస్తామని ఇక్కడ? కోల్డ్ స్టోరేజ్. అంటే కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఈ కోల్డ్ స్టోరేజ్ లో ఏం స్టోర్ చేయొచ్చు? వాడు ఐస్ క్రీమ్ స్టోర్ చేయొచ్చు, డిఫరెంట్ ఐటమ్ ని స్టోర్ చేయాలి. అలానే మన దగ్గర ఇప్పుడు అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది నా దగ్గర. ఏ వేరియబుల్, దీంట్లో ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నా? ఏ అనే వేరియబుల్, దీంట్లో నేను స్టోర్ చేసిన వాల్యూ ఎంత? 10. స్టోర్ చేసిన వాల్యూ ఎంత అండి? 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. ఫైన్, బాగానే ఉంది. ఇదే ఏ అనే వేరియబుల్లో 25 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఇదే ఏ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఇదే వేరియబుల్లో 9 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఇదే వేరియబుల్ 66 అనే వాల్యూ స్టోర్ చేశాను. పాప ఇప్పుడు ఏం చేస్తుంది? ఏ ఈజ్ వన్ వేరియబుల్, ఏ ఈజ్ వన్ కంటైనర్. ఏ ఈజ్ కాల్డ్ వన్ కంటైనర్, జస్ట్ లైక్ ఆటో, జస్ట్ లైక్ లారీ, జస్ట్ లైక్ స్విప్, జస్ట్ లైక్ ఎయిర్. ఏలో ఎంత వాల్యూ స్టోర్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ? 10. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఏలో ఎంత వాల్యూ స్టోర్ చేశాను అంటే ఇప్పుడు 10 పోద్ది. న్యూ వాల్యూ ఏ వాల్యూ స్టోర్ అయింది అక్కడ? 25. ఇప్పుడు 3 స్టోర్ చేస్తాను. 25 పోద్ది, 3 స్టోర్ అవుతుంది. 99 స్టోర్ చేయాలనుకో ఏమవుతుంది మన దగ్గర? ఇప్పుడు 3 పోతుంది, ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? 99. ఇలా కూడా పోతుంది, ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది ఇప్పుడు? 66. ఓకే, అర్థమైందా? ఏ అనేది ఒక ఆర్డినరీ వేరియబుల్. దిస్ ఆర్డినరీ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. దిస్ ఆర్డినరీ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. ఇప్పుడు నా కాడ అలా కాదు సార్, ఐ వాంట్ టు స్టోర్ 10,
I want to store 25, I want to store 3, I want to store 99, I want to store 66. ఒక్క వాల్యూ నువ్వు స్టోర్ చేసావు. ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలంటే ఇట్ ఈజ్ ఎ కంటైనర్. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అరే వేరియబుల్. అరే వేరియబుల్, దీని వేరియబుల్ ఏమంటారు? అరే వేరియబుల్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ వేరియబుల్, ఇట్ ఈజ్ అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్ ఏం చేస్తుంది? టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఇది ఏ అనే వేరియబుల్. ఏ ఆఫ్ 0 10, ఏ ఆఫ్ 1 25, ఏ ఆఫ్ 2 3, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5 లేదు, ఏ ఆఫ్ 5 అది ఇక్కడ లేదు మన దగ్గర. ఎర్రర్ అంటే ఇలాంటప్పుడు ఏం చేయాలి? అరే వేరియబుల్. అలాగా సార్ ఇందులో 10 స్టోర్ చేశా, ఇందులో 25 స్టోర్ చేశా, ఇందులో హైదరాబాద్ స్టోర్ చేశా. మరి ఇప్పుడు అరే వేరియబుల్ మనకి రాదు. సిసి ప్లస్ జావా లాంగ్వేజ్ అరే వేరియబుల్ వాడుకుంటాం. ఎందుకంటే 10 ఏమో ఇంటీజర్, 25.00 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ దిస్ 25.00 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లోట్ వాల్యూ. హైదరాబాద్ ఈజ్ ఏ స్ట్రింగ్ అండ్ ఇలా ట్రూ అంటే ఒక వాల్యూ ఇంటీజర్, ఒక వాల్యూ ఫ్లోట్, ఒక వాల్యూ స్ట్రింగ్, ఒక వాల్యూ బూలియన్ టైప్. ఇలా ఉన్నప్పుడు we go for the data structure is called as a list data structure. మన దగ్గర మొత్తం 3 రకాలండి. ఏమంటున్నాం ఇక్కడ? ఆర్డినరీ వేరియబుల్ ఉంది మన దగ్గర. ఆర్డినరీ వేరియబుల్ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ ఏ కంటైనర్. ఇట్ ఈజ్ ఏ కంటైనర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి ఇట్ ఈజ్ ఏ కంటైనర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఎన్ని వాల్యూస్ అండి? ఓన్లీ one value. For example, a equal to 10, మీ ఇష్టం వచ్చిన వాల్యూ. a equal to 99, a equal to 3. ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంటుంది? 10, 99, 3. మనం నిన్న మొన్న చెప్పి మర్చిపోయింది, ఈ రోజే గుర్తుపెట్టుకున్నట్టు. a equal to 76, a equal to 11. ఇప్పుడు ఏలో 10 ఉంటుందా, 99 ఉంటుందా, 3 ఉంటుందా, 76 ఉంటుందా, 11 ఉంటుందా? రీసెంట్ వాల్యూ ఉంటుంది. ఏమైంది చెప్తున్నా? ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. ఇలా వద్దండి అని అడిగిపోతున్నావంటే అరే వేరియబుల్. ఇది పైథాన్లో లేదు. అరే వేరియబుల్ ఇట్ ఈజ్ ఏ కంటైనర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కంటైనర్. ఇట్ ఈజ్ ఏ కంటైనర్. ఎందుకు వాడుకుంటాం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ వన్ వాల్యూ కాదు, మోర్ దాన్ వన్ వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి, మోర్ దాన్ వన్ వాల్యూ. ఓకే, ఆర్డినరీ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. అరే వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ. కానీ ఆల్ వాల్యూస్ మస్ట్ బి సేమ్ డేటా టైప్. ఆల్ వాల్యూస్ ఏం కావాలంటున్నా? ఆల్ వాల్యూస్ మస్ట్ బి సేమ్ డేటా టైప్. అన్ని వాల్యూస్ ఏ టైప్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ డేటా. ఓకే, దీనికి డిఫరెన్స్ చెప్పుకున్నా. ఒక ఆర్డినరీ వేరియబుల్, కంగారు లేదండి, హరిబరి లేదు, ప్రశాంతంగా అందరూ. ఓకే, ఇది ఒక ఆర్డినరీ వేరియబుల్. ఎందుకోసం వాడుకుంటున్నాం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఎ టైమ్. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ ఎట్ ఎ టైమ్. బట్ ఆల్ ద వాల్యూస్ ఏం కావాలంటున్నా? ఇప్పుడు నేను ఓన్లీ క్లాస్ గర్ల్స్కే చెప్తా. సేమ్ డేటా టైప్ అంటే ఓన్లీ గర్ల్స్, సేమ్ డేటా టైప్ అంటే ఓన్లీ బాయ్స్. అలాగా మిక్సింగ్ ఉన్నాం మన దగ్గర ఇప్పుడు. అంటే వీ గో ఫర్ ద, ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అరే వేరియబుల్ ఏమవుద్దు? నౌ using Python data structures to store more than one value at a time. Okay, using Python data structures to store more than one value at a time. All the values must be either same data type or different data type or different data type. No problem అని ఇక్కడ different data types ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏం చేయాలి? అరే వేరియబుల్లో అన్ని ఒకే టైప్ ఉండాలి. ఓకే, ఇంటీజర్ ఏ ఆఫ్ 5 ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నా ఏలో? ఇప్పుడు నేను 5 వాల్యూస్. అన్ని ఏ టైప్ వాల్యూస్? ఇంటీజర్. ఫ్లోట్ ఎక్స్ ఆఫ్ 10 అన్ని వాల్యూస్ ఏ టైపు? ఫ్లోట్ టైప్. ఇప్పుడు ఎక్స్ ఉంది నా దగ్గర, దిస్ ఈజ్ ద ఎక్స్. ఇందులో 10.0, 3.5, 8.3. ఒకవేళ దీంట్లో నేను అలో అనేది స్టోర్ చేశాను అనుకో, ఏమైంది? ఎక్స్లో అలో స్టోర్ అయితే అది డిస్ప్లే ద error. Clear all of you? First ordinary variable one value store చేస్తాయి. Array variable to store more than one value. Okay, if you want to store more than one value, ఏం చేయాలి ఇప్పుడు? If we want to store more than one value, ఏ type? Different data types. Okay, then we go for ఎక్కడికి వెళ్ళిపోవాలి? Python data structure. Then we go for
పైథాన్ డేటా స్ట్రక్చర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు వెళ్తున్నాము సార్? నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది, ఒక వాల్యూ స్టోరేజ్ కోసమే వాడుకుంటాం. నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది, ఒకటి కంటే ఎక్కువ, బట్ ఆల్ ద వాల్యూస్ మస్ట్ బి సేమ్ టైప్. అలా కాదు సార్, నా దగ్గర ఏం కావాలంటున్నా, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ, డిఫరెంట్ డేటా టైప్స్, అన్ని సేమ్ టైప్ కాదు. నేను ఒక హాస్టల్ పెట్టా, ఓన్లీ అమ్మాయిల హాస్టల్ పెట్టాను అనుకోండి, సేమ్ డేటా టైప్, ఆల్ ద గర్ల్స్ సేమ్ టైప్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హోమోజీనియస్. హోమోజీనియస్ అంటాం. అలా కాదండి, హెటిరోజీనియస్. కోడింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రోజు నుంచి. హోమోజీనియస్ అండ్ హెటిరోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి? ఆల్ వాల్యూస్ మస్ట్ బి సేమ్ డేటా టైప్. It is called the homogeneous. All values must be different data type. All values must be ఏం కావాలంటున్నా, all values must be different data types. Only girls hostel is homogeneous. Only boys hostel is homogeneous. Cinema hall homogeneous or heterogeneous? Shopping mall, మన క్లాస్ రూమ్ homogeneous or heterogeneous? Heterogeneous. So ఇలాంటి మనం మాట్లాడతాం, టైం ఉంది. If we want to store more than one value, we go for the Python data structures. The way of storing the data is called a data structure. The way of storing the data is called a data structure. The way of storing అంటామని ఏమంటాం ఇక్కడ? The way of storing the data is called as a data structure. అలా కాదండి, the way of organizing the data. అది స్టోరింగ్ ఆర్ ఆర్గనైజింగ్ పర్వాలేదు. The way of organizing. Okay, the way of organizing. Storing anna parla, organizing anna parla is called as a data structure. Python ఎన్ని రకాల డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఎన్ని రకాలని చెప్తున్నాము ఇక్కడ? హియర్ ద పైథాన్ సపోర్ట్స్ ఎన్ని రకాలండి? పైథాన్ సపోర్ట్స్ హియర్ ద పైథాన్ సపోర్ట్స్ 5 types of data structures. అందరికి అర్థమైందా లేదా క్లియర్ గా? These are one by one. మళ్ళీ ఒకసారి చూసుకోండి. నాకు కాల్ వచ్చింది మన 1 minute లో. ఇప్పుడు ఆర్డినరీ వేరియబుల్ అంటే ఏదో చెప్పాను, ఎరే వేరియబుల్ అంటే ఏదో చెప్పుకున్నాము, ఎందుకు వెళ్తున్నాము అని చెప్పుకున్నాము. ద పైథాన్ సపోర్ట్స్ హౌ మెనీ డేటా స్ట్రక్చర్స్? లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నౌ ద టుడే టాపిక్ ఈజ్ ఏ లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఇప్పటిదాకా సినిమా పేర్లు ఇచ్చానండి, అంతేనండి మీకు. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్. ఎన్ని వాల్యూస్ అని చెప్తున్నా? ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ ఎన్ని వాల్యూస్ అని చెప్తున్నా? ఎన్ని వాల్యూస్ అండి? ఇప్పుడు అలర్ట్గా ఉండండి కొద్దిసేపు అందరూ. బి అలర్ట్. ఏం పర్లేదు, మన నిద్రపోతుంది, బై కంగారు లేదు, ఇప్పుడు అలర్ట్గా ఉండండి. ఓకేనమ్మా? ఓకే, ఏమంటున్నాం మన ఇక్కడ? వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి, జాగ్రత్త వినండి. వీటిని ఏమంటున్నానంటే ప్రాపర్టీస్ అంట. లిస్ట్ డేటా స్ట్రక్చర్ ప్రాపర్టీస్ లేదా క్యారెక్టరిస్టిక్స్. మొత్తం 11 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నేను ప్రతిదానికి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, కంగారు ఏం లేదు. జస్ట్ థియరిటికల్గా ఒక నిమిషం చూడండి. ఏమంటున్నా? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎన్ని వాల్యూస్ అండి? మోర్ దెన్ వన్ వాల్యూ. మోర్ దెన్ వన్ వాల్యూ అంటే ఏంది? ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. మోర్ దెన్ వన్ వాల్యూ మీ మీనింగ్ ఏంది? ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఎవరు బట్టి పట్టదు, ఈజీగా అర్థమైంది. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఏమంటున్నా? ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లేదా కలెక్షన్ ఆఫ్ వాల్యూస్, ఏ సెట్ ఆఫ్ వాల్యూస్, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఆల్ ద వాల్యూస్ ఆర్ separated by commas and enclosed by a bracket అంటే square brackets. It is called a list. ఏం చేయమంటాను? ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉండాలంటున్నా? గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. ఆల్ ద వాల్యూస్ ఏం చేయాలి? separated by commas and enclosed by దేంతో ఉంచమంటున్నా? స్క్వేర్ బ్రాకెట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టా చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఫస్ట్ పాయింట్ ఇమీడియట్లీగా చూడండి. ఇలా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కదా. ఏలో ఎంత వాల్యూ స్టోర్ చేద్దాం అనుకున్నా? ఇప్పుడు మనం 10. నిద్రబాబా 3 రోజులు నిద్రపోయచ్చు, 1 వీక్ మెలుకుని కాసేపు అయిపోయింది. దసరా పండుగ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, అన్ని అయిపోయినాయి అమ్మ. పండగ లేక నుంచి 4 నెలలు మీకు ఏం పని లేదు, చదువుకోవడమే, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఏ వాల్యూ ఎంత? 10. బి వాల్యూ ఎంత? సారీ, మళ్ళీ ఏలో ఎంత పెట్టాం? 9. ఏలో ఎంత పెట్టాను? 3. ఏలో ఎంత పెట్టాను? అంటే ఇప్పుడు ఏలో ఈ వాల్యూస్ అన్ని పోతున్నాయి. ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉండట్లేదండి.
జస్ట్ వెయిట్ అండి, స్క్రీన్ ఆఫ్ అయింది. రైట్, ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉండట్లేదు ఇక్కడ. ఈ వాల్యూస్ అని అట్లా ఫైనల్గా ఏలో ఉండే వాల్యూ అంత ఇప్పుడు నీ దగ్గర 11. ఇప్పుడు ఏమంటున్నా, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలంటున్నా. ఈచ్ వాల్యూ, ఆల్ ద వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామా. అంటే 10 కామా 99 కామా 3 కామా 76 కామా 11. చూడండి, ఈ గొడవ లేకుండా పోయింది. అంటే వేరే లాంగ్వేజ్ లో నేను 4 లైన్స్ రాశాను. ఆల్ ద వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామా, ఎన్క్లోజ్డ్ బై, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ద స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ బట్ ఇవ్వడద్దు. ఇట్ ఈస్ కాల్డ్ ద parenthesis. It is called the curly braces. Square bracket, curly braces, and parenthesis. A group of values, each value separated by comma, enclosed by the curly braces. Square bracket. Now, దీంట్లో కొత్త వాల్యూ కావాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు. 99 కొత్త వాల్యూ కావాలంటే 125 పెట్టుకోవచ్చు. కొత్త వాల్యూ కావాలంటే 44 పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన దగ్గర. కొత్త వాల్యూ కావాలంటే 55 పెట్టుకోవచ్చు. ఫస్ట్ లోనా లాస్ట్ లోనా అవసరంలా. కొత్త వాల్యూస్ ఎన్ని పెట్టా, 55 పెట్టా, 125 పెట్టా, 45 పెట్టా. లేదు సార్ నాకు వద్దు సార్, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ కూడా చేసుకోవచ్చు. అన్ని వాల్యూస్ ఆర్డర్లో ఉంటాయి. ఆల్ ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఆర్డర్లీ. అన్ఆర్డర్ ఉంటుంది, అన్ఆర్డర్ తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్గా మాత్రం ఆర్డర్లీ. ఓకే, నౌ ద థర్డ్ పాయింట్, ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్. ఫోర్త్ వన్, deletions are allowed. Insertions allow, deletions allow. And the third point, Marcelani, right? Lists are created by using list function. List and a built-in function ఉన్నది, దాని ద్వారా కూడా చేస్తాం. This is the fourth point. This is the fifth point. ఫస్ట్ 4-5 పాయింట్స్ అర్థమయ్యా లేవో చెప్పండి. ఓన్లీ టెర్మినాలజీ అండి ఈరోజు. ఇది మొత్తం 3 hours. దిస్ ఈజ్ నాట్ 1 hour టాపిక్. 3 hours చాలా బ్యూటిఫుల్ చెప్తా, ఇబ్బంది లేదు. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, ఆల్ వాల్యూస్ సపరేటెడ్ బై దేంతో చెప్పాను, కామాస్, ఎన్క్లోజ్డ్ బై ఏ బ్రాకెట్ అంటున్నా, స్క్వేర్ బ్రాకెట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లిస్ట్. అండ్ ఆల్ ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఆర్డర్లీ. లిస్ట్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ఏ ఫంక్షన్, లిస్ట్ ఫంక్షన్. ఇన్సర్షన్స్ ఆర్ allowed, deletions are allowed. Next, heterogeneous elements are allowed. Heterogeneous elements anna paraledu, heterogeneous values anna paraledu. Okay, heterogeneous values are allowed. And the list is dynamic. What is dynamic? Discuss చేద్దాం. terminology గుర్తుపెట్టుకోవాల్సిందే. And list is mutable. What is mutable? And list supports indexing and slicing. What is indexing? What is slicing? Okay. And a points అనుకున్నాం ఇక్కడ చూసుకోండి. A group of values, all values stored orderly. List are created by using list function. Insertions allowed, deletions allowed. Heterogeneous elements are allowed. Dynamic type. What is dynamic? రెండు రకాల పదాలండి. డైనమిక్ అంటే ఏంది, స్టాటిక్ అంటే ఏంది డిస్కస్ చేద్దాం, కంగారు లేదు. రెండు రకాల వర్డ్స్. What is dynamic and what is static? List is mutable. It list supports indexing and slicing. And the next one, list supports duplicate elements. Okay, not only the original elements and it supports ఏమంటున్నాం మనం ఇక్కడ, duplicate elements. చూడండి కొద్దిగా కేరళ ఇవి ఇంపార్టెంట్ అండి. These are the important points. List supports indexing and slicing. List supports duplicate element, right? And the list declaration syntax ఎలా ఉండాలి చూడండి. ఇప్పుడు ఎలా లిస్ట్ డిక్లరేషన్ చేయాలంటున్నా. ద లిస్ట్ డిక్లరేషన్ ఏం పాయింట్, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఎలా చేయాలి. లిస్ట్ డిక్లరేషన్ సింటాక్స్ ఈజ్ అంటే ఏం చేయాలండి, ఇప్పుడు లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఏం చేయమంటాను ఇక్కడ, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటి, వాల్యూ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కావా, గ్రూప్ ఆఫ్ వాల్యూ. ఈ వాల్యూస్ దేంతో చేయమంటున్నా, స్క్వేర్ బ్రాకెట్. దేని లోపల ఇవ్వాలి మన ఇక్కడ, ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్. ఎందులో ఇచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ, స్క్వేర్ బ్రాకెట్. ఆల్ ద వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామా. ఇట్ ఇస్ ఎ కామా అంతే. ఆల్ ద వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామా. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, ఈచ్ వాల్యూ సపరేటెడ్ బై కామా, ఎన్క్లోజ్డ్ బై ది ఏ బ్రాకెట్ అండి, ఎన్క్లోజ్డ్ బై ది స్క్వేర్ బ్రాకెట్. గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. సో ఫస్ట్ దాని వాల్యూ 1 అంటున్నా, సెకండ్ దాని వాల్యూ 2 అంటున్నా, థర్డ్ దాని వాల్యూ 3 అంటున్నా,
fourth దాని వాల్యూ 4 అంటున్నా, and the last and so on, it is called as a value n. ఈ 10 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామండి. కంగారు 10 ప్రాపర్టీస్ ఫస్ట్ లాస్ట్ సేమ్. అంటే ఫస్ట్ది లాస్ట్ది సేమ్. అదేమో థియరీ, ఇదేమో ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాం. ఫస్ట్ 1 by 1 ఎగ్జాంపుల్. మీకు 11కి 11 ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీకు అర్థమైంది క్లియర్గా. నౌ వాట్ ఈజ్ లిస్ట్? వై ఫర్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఓకే, చూడండి ఇప్పుడు ఇది లిస్ట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే చూడండి, టు క్రియేట్ ఏ, ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి? టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్. ఏం క్రియేట్ చేయమంటున్నా? టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్. ఏ వాల్యూస్ ఉండొద్దు. లిస్ట్ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. ఏ లిస్ట్ నేమ్ ఎక్స్, లిస్ట్ నేమ్ వై, లిస్ట్ నేమ్ హైదరాబాద్ హెచ్, కర్నూలు కే, కాకినాడ కే, వైజాగ్ కే, నర్సాపూర్ ఎన్. ఇష్టం వచ్చిన పేరు. ఇట్ నాట్ స్పెసిఫిక్ ఎనీ నేమ్. ద లిస్ట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ. ఏమంటున్నా? టు క్రియేట్ ఎంప్టీ లిస్ట్ అంటే వాల్యూస్ ఉండాలా వద్దా? వద్దు. ఇలా పెట్టుకోండి, అయిపోయి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ద ప్రింట్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు చెప్పాలి నాకు ఏమవుతుందో. చాలా జాగ్రత్తగా వినండి అందరూ. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఏ టైపు? ఏ అనేది ఏ టైపు? క్లియరా? ఎందుకు? దాంట్లో వాల్యూ ఎంత? 7.0. ఏ అది ఏ టైపు? లో టైప్. ఓకేనా? నౌ ద ఏ అనేది ఇలా ఇచ్చా. సార్ ఇక్కడ స్పేస్ ఇవ్వాలా ఇవ్వద్దా మీ ఇష్టం. స్పేస్ ఇది రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ మీ ఇష్టం అండి. బట్ ఇప్పుడు ఏ అనేది ఏ టైప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని చాలు. ఈరోజు మన జన్మ ధన్యమైనట్టు. ఏ అనేది ఏంది నాగార్జున? ఏ ఎంత వాల్యూ? ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్ టైప్. ఎందుకు? ఏమీ లేదు కానీ ఈ లిస్ట్ ఏ లిస్ట్ అంటున్నా ఇప్పుడు నేను? ఏ లిస్టు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎంప్టీ లిస్ట్. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఎనీ డౌట్? నౌ ద ఎగ్జాంపుల్ 2. క్లియరా? ఇవన్నీ 1 by 1 ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరే కూర్చొని. నౌ ద ఎగ్జాంపుల్ 2. టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేశా? టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్ యూజింగ్ ఏంది అక్కడ? స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు ఏం చేస్తున్నా? టు క్రియేట్ ఏ ఎంప్టీ లిస్ట్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. లిస్ట్ అనే ఫంక్షన్ వాడుకోండి. ఇప్పుడు ఇలా పెడతాను. ఇప్పుడు దీని ఏమంటాను? ఇప్పుడు నేను ఇట్ ఈస్ కాల్డ్ ద లిస్ట్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ 1 ద్వారా చేసిన ఎంప్టీ లిస్ట్ ఏనండి. ఎగ్జాంపుల్ 2 ద్వారా చేసిన వాడు ఏమవుతుంది? ఇప్పుడు నీకు బోత్ ఆర్ సేమ్ ఆన్సర్. అర్థమైతే క్లియర్గా? ఎగ్జాంపుల్ 1 యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్, ఎగ్జాంపుల్ 2 ఏంది? యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. అర్థమైందా లేదా అందరికి క్లియర్గా? ఎగ్జాంపుల్ 3. ఓకే, టు క్రియేట్ ఎ లిస్ట్ యూజింగ్ వాల్యూస్. టు క్రియేట్ ఎ లిస్ట్ ఎంప్టీ లిస్ట్ కాదు. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. విత్ ఏమంటాను ఇప్పుడు ఇక్కడ? టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ ఎలిమెంట్స్. ఏదన్నా పెట్టుకో. వాల్యూస్ నీ ఇష్టం. ఇవ్వాలి ఇలానే రాయాలని రూల్ లేదండి ఎక్కడ. ఇలా ఏదో పెట్టా. 10, 99, 3, 76, 11. What is A? A is list type. All the values are stored by enclosed by the square bracket separated by commas. It is called as a list. Clear or not? Okay. ఇప్పుడు ఇది తీసేద్దాం, వేరే టైప్ అయింది. ఇవన్నీ తీసేద్దాం, వేరే టైప్ అయింది. ఇలా తీసేసా. స్క్వేర్ బ్రాకెట్ లేదు, ఏ టైప్ అయింది? ఎంటీ. నువ్వు సైకిల్ మీద పోయి నువ్వు సైకిలోడు, బండి మీద పోయి నువ్వు బండోడు, కారులో పోయి నువ్వు కారోడు, విమానంలో పోయి విమానం. ఇందాకేమొచ్చింది? లిస్ట్. ఇప్పుడు ఏమొచ్చింది? ఇవన్నీ తీసేసా. ఇప్పుడు ఏమొస్తుంది? అంతే, టైప్ మారిపోద్ది ఆటోమేటిక్గా. యువర్ డేటా టైప్ ఇస్ డిఫరెంట్ డేటా టైప్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఏ టైప్ అంటాను? ఇప్పుడు నేను ఇక్కడ ఇలానే రాయాలని రూల్ ఏముంది? మీ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకోండి. నేనేదో ఇలా టైప్ చేస్తుంటా ఎప్పుడు బ్లైండ్గా మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఏ ఈజ్ విచ్ టైప్ అండి? టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ ఎలిమెంట్స్. ఏ టైపు? 7, 22, 33, 44. కొంచెం 4th one is డిఫరెంట్గా చెప్తాను చూడండి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. 4th one, టు క్రియేట్ ఎ లిస్ట్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ అండ్ రేంజ్ ఫంక్షన్స్. యూజింగ్ లిస్ట్ అండ్ రేంజ్ ఫంక్షన్స్. ఇది ఎవరు కొంచెం డిఫికల్ట్గా ఉంటే పట్టించుకోబాకండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 11, 1 అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ నీకు ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఎంటీ లిస్ట్ అంటే ఇలా ఇచ్చావు, ఏమొచ్చింది ఇప్పుడు నీకు?
ఇలా ఇస్తే ఏమొచ్చింది? వీఆర్ క్రియేటింగ్ ఎంటీ లిస్ట్. ఇలా ఇస్తే ఏం క్రియేట్ అయింది మనకి? అది ఎంటీ లిస్ట్. అలా కాకుండా లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 11, 1 అంటే 1 to 10 నెంబర్స్. 1 to 10 నెంబర్. 11 నెంబర్ రాదండి. 11 రావద్దు అన్న 1 to 10 నెంబర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద 1 to 10 నెంబర్. 1 to 10 నెంబర్. ద లిస్ట్ ఈస్ క్రియేటెడ్ విత్ 1 to 10 నెంబర్స్. అర్థమైందా క్లియర్గా అందరికి? టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ 1 to 10 నెంబర్స్. నౌ ద ఎగ్జాంపుల్ 5. ఓకే, అది చూసుకోండి. ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయటం. టు క్రియేట్ ఎంటీ లిస్ట్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్. టు క్రియేట్ ఎంటీ లిస్ట్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. లిస్ట్ విత్ ఎలిమెంట్స్. మీ స్టోర్స్ ఎలిమెంట్స్ పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు నేను అన్ని ఇంటీజర్లు పెట్టానండి. ఇంటీజర్ పెట్టుకోండి, స్ట్రింగ్ పెట్టుకోండి, ఏదైనా రాసుకోండి. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ లిస్ట్ అండ్ రేంజ్ ఫంక్షన్. తర్వాత ఇప్పుడు మన దగ్గర డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్ అండి. ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ homogeneous elements and the other one is called as a heterogeneous. అవునా కదా? heterogeneous. What is heterogeneous? What is homogeneous? ఏమన్నారు? heterogeneous అంటే ఏంది, homogeneous అంటే ఏంది? homogeneous elements అంటే all elements must be same data type. All elements must be same data type. Example, girls hostel is example. Boys hostel is example. Okay na? Now, okay, women's engineering college, లేదా women's degree college, okay, women's intermediate college, లేదా బాయ్స్ కాలేజ్. ఇలా ఆల్ ఎలిమెంట్స్ ఏం చెప్తున్నానండి? సేమ్ డేటా టైప్. అలా కాదండి, ఆల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి డిఫరెంట్ డేటా టైప్స్. ఇట్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్. ఇట్ ఈస్ కాల్డ్ ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ సేమ్ టైప్ ఉంటే ఏమంటున్నాం? అలా కాదు సార్, ఆల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ హెటిరోజీనియస్. డౌట్ ఉంది ఎవరికన్నా? ఎగ్జాంపుల్స్ క్లియరా? కాసేపు కాన్సన్ట్రేషన్ రాసుకుంటే అర్థమైపోద్ది. హోమోజీనియస్ అండ్ హెటిరోజీనియస్. ఆల్ ఎలిమెంట్స్ సేమ్ టైపా, ఆల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ టైప్స్. క్లియర్? నౌ మరి ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ ఏంది? ఆల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ టైప్ అనడానికి ఏంది? మన పైథాన్ క్లాస్ రూమే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ టైప్ వాళ్ళు లేవు, డిఫరెంట్ టైప్స్ వాళ్ళు ఉన్నారు. నౌ ద షాపింగ్ మాల్, సినిమా హాల్, ఇంకేదమ్మా ఇంకేంది అంటే కదా, ఇంకా ఉన్నాయా? మీ ఇష్టం ఏమైనా రాసుకోండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ హెటరోజీనియస్. ఇప్పుడు మనం లిస్ట్ క్రియేట్ చేస్తాం. దిస్ లిస్ట్ ఈజ్ హోమోజీనియస్ ఆర్ హెటరోజీనియస్? ఈ లిస్ట్ అనేది చెప్పండి ఇప్పుడు నాకు. ఇది హోమోజీనియసా హెటరోజీనియస్? ఆల్ ఎలిమెంట్స్ ఏ టైప్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? సేమ్ టైప్. టు క్రియేట్ ఏ లిస్ట్ విత్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఏ లిస్ట్ ఏమన్నా ఇప్పుడు నేను ఇక్కడ? టు క్రియేట్ ఏ లిస్ట్ విత్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఆన్సర్ వస్తారా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. 11, 22, 33, 44, 55 and 66. ఏమి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఏ టైప్ అంటున్నాయి ఇప్పుడు ఇక్కడ? హోమోజీనియస్ ఎలిమెంట్. అలా కాదు సార్, నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ లిస్ట్. 6 ఎగ్జాంపుల్ చూసుకోండి. టు క్రియేట్ ఏ లిస్ట్ విత్ హెటిరోజీనియస్. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ? హోమోజీనియసా హెటరోజీనియసా? టు క్రియేట్ ఏ లిస్ట్ విత్ హెటరోజీనియస్. హెటరోజీనియస్ అంటే ఏం కావాలి? డిఫరెంట్ టైప్స్. నాట్ వన్. రామ్ కుమార్, ఓకే, 77, 88, 99, 88.00, ఓకేనా? 88.00 ఇంకా ఓకే, ట్రూ, ఓకే, పాస్, సమ్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఏ టైప్ అయింది? వాట్ ఈస్ దిస్ డేటా టైప్? ఇంటీజర్. దిస్ డేటా టైప్ is integer. This data type is integer. This data type is integer. What is this data type? str. This data type is called as a str. This is called float type, and it is called, clear or not, boolean type. అర్థమైందా లేదా? టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ సేమ్ ఎలిమెంట్సా? సేమ్ ఎలిమెంట్సా? ఇప్పుడు ఇందాక క్రియేట్ చేయబడి ఏం చేశాను ఇక్కడ? ఇక్కడ ఏమైంది మరి? ఇక్కడ ఏం క్రియేట్ అయింది? 5th ఎగ్జాంపుల్ చూడండి. ఇంటీజర్. 22 is integer, 33 is integer, 44 is integer, 55 integer, 66 is integer. All elements are integer. Okay, it is called all elements are integers కాబట్టి ఇది ఏ టైప్ ఇది? This list is homogeneous list, but this list is heterogeneous. ఆన్సర్ వచ్చిందా ఎలా వచ్చిందో చూసుకోండి.
టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి కంపల్సరీ చూసుకోవాలి. అదర్వైజ్ మీకు రాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. 3 days ఇదే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ 3 hours టాపిక్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పైథాన్లో ఇంటర్వ్యూకి వెళ్ళామంటే లిస్ట్ టాపిక్ లేని ఇంటర్వ్యూ ఉండదు. ఎవరైనా అడిగారంటే వాడికి పైథాన్ రాదని అర్థం ఫస్ట్. అలా ఇంటర్వ్యూ చేసి బయటికి పంపిస్తే వాళ్ళకి పైథాన్ రాదని అర్థం. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కంప్లీట్గా వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అయితే జాబ్ గ్యారంటీ 100%. బికాజ్ ఆ వచ్చిన క్వశ్చన్లని లిస్టు, డిక్షనరీ, స్ట్రింగ్. ఆ తర్వాత వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్స్. ఇవైతే చెప్పుకున్నాను, అది ఇప్పుడు కాదులేండి ఆ చాప్టర్. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, నేర్చుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీగా ఉంది, ఎక్కడ మనకి కష్టం అనిపించలేదు, అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు. టెర్మినాలజీ, హెట్రోజీనియస్ అంటే ఏంది, హోమోజీనియస్ అంటే ఏంది, మ్యూటబుల్ అంటే ఏంది, డైనమిక్ అంటే ఏంది. అండ్ ద నెక్స్ట్ వన్, టు క్రియేట్ ఎ లిస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ డూప్లికేట్ ఎలిమెంట్స్. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ డూప్లికేట్ ఎలిమెంట్స్. డూప్లికేట్ ఎలిమెంట్స్ చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నాం లిస్ట్ని. లిస్ట్ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయండి, లిస్ట్ విత్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయండి, లిస్ట్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ చేయండి, లిస్ట్ యూజింగ్ రేంజ్ ఫంక్షన్ చేయండి, లిస్ట్ యూజింగ్ హోమోజీనియస్, హెట్రోజీనియస్, లిస్ట్ యూజింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే 11 కామా, ఓకే 11 కామా 22 కామా 11 కామా 11 11 కామా 11 కామా ఇంకా డూప్లికేట్ ఉందా లేదా? మన క్లాస్లో ముగ్గురు అనుషాలు ఉన్నారు అనుకోండి, డూప్లికేటా కదా? ముగ్గురు శ్రీనివాసులు ఉంటే డూప్లికేటా కదా? ముగ్గురు మల్లికార్జున ఉంటే ఒకసారి క్లాస్ నలుగురు మణికంఠాలు ఉన్నారు, మణికంఠ నలుగురు మణికంఠాలు, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డూప్లికేట్. క్లియర్? ఇప్పుడు ఇచ్చిన 11 అనేది డూప్లికేట్, 22 అనేది డూప్లికేట్. వచ్చిన తర్వాత మన దగ్గరికి 99 ఓన్లీ వన్ టైం. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ డూప్లికేట్. క్రియేట్ చేసానా లేదా లిస్ట్ని? క్రియేట్ అయిందా లేదా? ఇది ఆన్సర్, అవుట్పుట్. టు క్రియేట్ ఎ లిస్ట్ విత్ డూప్లికేట్ ఎలిమెంట్స్ 11 వచ్చింది. సార్ దీన్ని చూడండి ఎలా రాస్తాను, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే కోర్సు చాలా రోజులు నేర్చుకుంటాం ఇంకా మనం. ఇది లిస్ట్ డూప్లికేట్, అవునా? అన్నీ వచ్చినాయి. దీన్ని కొంచెం ఇలా పెడతాం, కర్లీ బ్రాసెస్ పెడతాం. ఇప్పుడు ఏమైంది చూడండి అవుట్పుట్. కర్లీ బ్రాసెస్ పెడితే ఏంటంటే తర్వాత చెప్తానండి. ఇట్ ఈస్ కాల్డ్ సెట్. మరి ఇప్పుడు చూడండి 11 అన్నిసార్లు స్టోర్ అయిందా మన దగ్గర? 11 స్టోర్డ్ ఓన్లీ వన్ టైం, 22 స్టోర్డ్ ఓన్లీ వన్ టైం. అంటే the set does not support duplicate. Set does not support the duplicate. List supports duplicates. List ఏం సపోర్ట్ చేస్తుంది? డూప్లికేట్స్. సెట్ మరే సెట్ డస్ నాట్ సపోర్ట్. ఇది సపోర్టింగ్, ఇది మాత్రం డూప్లికేట్ సపోర్ట్ చేయదు. 11 నువ్వు ఎన్నిసార్లు ఇచ్చుకో, 11 ఎన్నిసార్లు ఇచ్చుకో, 11 ఎన్నిసార్లు స్టోర్ అయింది మన దగ్గర? ఓన్లీ వన్ టైమే. అందుకే దాన్ని ఏమంటామంటే సెట్స్ అంటాం. మళ్ళీ మనం మాట్లాడదాం, కంగారు లేదు. ఇది క్లియర్? ఎనీ డౌట్ ఆల్ ఆఫ్ యూ ఇంతవరకు? ఫస్ట్ ఓకేనా? ఇక్కడ వచ్చిన పాయింట్స్ లో ఏం పాయింట్ కవర్ అయింది, ఏది కవర్ కాల? ఫస్ట్ వన్, లాస్ట్ వన్ కవర్ అయింది. కామాతో సపరేషన్, కామాతో సపరేషన్. తర్వాత తర్వాత ఇంకేం చెప్పాల? హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ చెప్పాను. ఈరోజు ఏం కవర్ అయింది మా ఇక్కడ? హెట్రోజీనియస్. తర్వాత 10th వన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ చెప్పాను. అండ్ లిస్ట్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ ద లిస్ట్ ఫంక్షన్ చెప్పాను. ఆల్ ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయా, అన్ ఆర్డర్లో ఉన్నాయా? ఇచ్చినట్టే వచ్చింది, జిగ్జాగ్ రాలేదు. అవుట్ ఆఫ్ 11 పాయింట్స్ 6 పాయింట్స్ చెప్పుకున్నాం. మిగిలిన 5 పాయింట్స్ ఏమున్నాయి? ఇన్సర్షన్స్ ఎలో, డిలీషన్స్ ఎలో, లిస్ట్ ఈజ్ డైనమిక్, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. డిస్కస్ ఫర్ టుమారో క్లాస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.